శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ సాయి మాటను కొట్టిపారేయరు తల్లి. ఈరోజు సాయంకాలం 6:30 ఇది విన్నావంటే నీ మనసుకు ఊరట కలిగిస్తారని మన బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. బిడ్డ, నీ మనసుకు సంతోషం కలిగించే తియ్యటి శుభవార్త చెప్తానమ్మా. నా మీద నమ్మకంతో ఒక 2 నిమిషాలు విను. అన్ని విజయాలకి కూడా అన్ని విషయాలు కూడా నీ బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే మనసు విసిగెత్తిపోయి ఉన్నావు కదమ్మా. నిన్ను ఇలా చుట్టుముట్టిన సమస్య నుంచి కాపాడినందుకు నీ బాబా తండ్రి నేనే స్వయంగా వచ్చాను. అంతేకాకుండా ఇక నీ జీవితంలో సమస్యలు, కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి రహస్యం చెప్తాను. జాగ్రత్తగా ఉండు తల్లి. నేను చెప్పేది ఎవరి దగ్గర చెప్పకుండా అనుసరించు. ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు, అవమానపడవద్దు. నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించి ఒక మంచి సలహాను, మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా. ఆశపడ్డది దొరకాలంటే కొంచెం కష్టపడాలి తల్లి. కానీ ఓటమి, మోసం నిన్ను వెంబడిస్తున్నాయని భయపడి నువ్వు చేసే పని నుంచి అస్సలు వెనకంచి వేయవద్దు. మార్పు కావాలంటే కొన్నిటిని దాటి వస్తేనే విజయం అందుకుంటావమ్మా. కష్టాలను, అపజయాలను చూసి నీ జీవితంలో మంచి రాదని నువ్వు అస్సలు భయపడవద్దు. నాకు మంచి కాలం అంటే ఆరంభమైందని తెలుసుకున్నావు కదా, ఇవన్నీ దాటి నిలబడితే జీవితం అని తెలుసుకోబిడ్డా. కష్టాలను, బాధలను, అవమానాలు అనేటటువంటివన్నీ కూడా నువ్వు దాటి తీరాల్సిందే. ఇప్పటి వరకు కష్టం అనుభవించిన నీకు ఇక మీదట సంతోషం, ఆనందం నీ జీవితంలోకి రాబోతుంది తల్లి. నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలోనే అందుకోబోతున్నావమ్మా. నువ్వు గెలవాలంటే ఏం చేయాలో తెలుసా తల్లి? అది నీ వల్ల కాదని ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ ముందు నువ్వు చేయాల్సింది చేసి గెలిచి చూపించాలి. ఇక ఎలాంటి విషయాలు నీ జీవితంలో జరుగుతాయంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి. అలాంటప్పుడు నిన్ను చూసి కొంతమంది ఓర్వలేక అలాంటప్పుడు నీపై ద్వేషాన్ని చూపిస్తారమ్మా. అప్పుడు నువ్వు కాస్త నీ కోపాన్ని తగ్గించుకొని మౌనంగా ఉండు. కోపం నిన్ను ఎందుకైనా దిగజారుస్తుంది. నువ్వు కోపాన్ని అదుపులో ఉంచుకున్నావని దూరం పెట్టావంటే వారికి దూరంగా ఉండు. వారి నీ దగ్గరికి వచ్చేలా, నిన్ను అర్థం చేసుకోనేలా అటువంటి సందర్భం వారికి నిన్ను కల్పిస్తాను. ఎవరైనా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు. నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు. అన్నీ మారుతాయి. అందరూ ఒకేలా ఉంటారని అనుకోవద్దు తల్లి. గుర్తుపెట్టుకో, కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారి నీ దగ్గరకు వచ్చి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా ఉంటుంది. అటువంటి సందర్భం నువ్వే కల్పించుకోవాలమ్మా. నీకు బాధ అని అనిపించినా మీరు మాత్రం అస్సలు బయటికి రానివ్వద్దు తల్లి. ఎందుకంటే కన్నీరే నీ బలహీనత అయిపోతుంది. ఓపిక, సహనంతో ఉండు. నీ లాభాన్ని నువ్వు తలుచుకొని ఎదగాలి తల్లి. జీవితంలో స్థిరపడాలి. పట్టుదలతో నువ్వు వాళ్ళ ముందు ఒక మంచి స్థాయికి వస్తావు. మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలి. ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా విజయం వచ్చినప్పుడు చాలా అనుకువగా ఉండాలమ్మా. నువ్వు చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో కష్టాలు, సమస్యలు అనేవి అస్సలు ఉండవు తల్లి. నీ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు, సమస్యలు అనేవి రాకుండా నేను చూసుకుంటాను. నిన్ను ఎవరో తాకలేనంతగా ఎదిగేలా నేను చేస్తానమ్మా. ఎవరైతే నీకు ఇష్టమవుతారో, ఎవరైతే నీకు నచ్చుతారో వారితోనే సంతోషంగా ఉండు తల్లి. ఎవరైతే నీకు నచ్చరో, ఎవరితో అయితే నీకు ఇబ్బందిగా ఉందో వారికి నువ్వు సంతోషంగా దూరం అయిపో తల్లి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు. నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా ఉన్న నువ్వు ఎవరూ ఏమీ చేయలేరమ్మా. ఎలా జీవించాలి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అని అస్సలు దిగులు పెట్టుకోవద్దు. నీకు అసలు బాధ పెట్టే విషయాలు నీ దరికి అస్సలు చేరనివ్వను.
నా మీద నమ్మకం పెట్టుకున్న నిన్ను ఒమ్ము చేయను తల్లి. నీ ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను. ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటానమ్మా. నువ్వు అంటే నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాదే. ఇకపై అంతా కూడా శుభకరంగా ఉంటుంది. నీ బ్రతుకంతా బంగారమైపోతుంది. కాబట్టి నీ సాయి తండ్రి చెప్పిన మాటలన్నీ గుర్తించి నా మీద నమ్మకంతో ఉండు. అప్పుడు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరమవుతుంది తల్లి. గుర్తుంచుకో, ఇకపై మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా సంతోషంగా నువ్వు ఆనందంగా ఉండాలి తల్లి. నువ్వు ఎన్నాళ్ళు నీతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నాకు తెలుసు తల్లి. నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు, కానీ నీ మీదే నీకు నమ్మకం లేకుండా పోతుంది. ఎందుకు తల్లి అంత నిరాశ చెందుతున్నావో? నిన్నే నువ్వు నమ్మకూడా మానేశావు. నీకు కూడా చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఆ విధంగా నీ జీవితం అంతా నడుచుకో. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీకు ఏ పని ప్రారంభించినా సరే ముందు నీ మీద నీకే సందేహం కలుగుతుంది. నేను చెయ్యగలనా, నేను విజయం సాధించగలనా అని అనుమానంతో ఆ పనిని నువ్వు మొదలు పెడతావు. అనుమానంతో పనిని ముగిస్తావు. నువ్వు అటువంటి సందేహం పెట్టుకొని ఆ పనిని ప్రారంభిస్తే ఎలా విజయం వస్తుందో, అంటే అపజయం పాలైనా సరే నిరాశకి గురి చేస్తుంది. అసలే నీపై నీకు నమ్మకం లేదు. ఇంకా తగ్గిపోతుంది తల్లి. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నీకు మరీ చెప్తున్నాను తల్లి. ఈ విషయం నిజమే. నీ చుట్టుపక్కల ఉన్నవారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది. నిరుత్సాహానికి నిన్ను నువ్వు గురి చేస్తూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే ఇంకొందరు నీ గురించి తెలిసి, నీ తెలివితేటల గురించి తెలిసి మంచి స్థాయికి వెళతావు అన్న భయంతో కొందరు నిన్ను వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు నిన్ను ప్రోత్సహిస్తున్నారో, ఎవరు నిన్ను నిరుత్సాహపరుస్తున్నారనేది నువ్వు అస్సలు ఆలోచించవద్దు బిడ్డ. మొదట నీ మీద నువ్వు నమ్మకం తెలుసుకో. ఆ తర్వాతే ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలనని నమ్ము తల్లి. నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం సాధించడానికి నువ్వు కృషి చేస్తే దానికి తగిన ఫలితం కలిగించేలా నేను చేస్తానమ్మా. ఎప్పుడు కూడా ఎవరో వచ్చి నన్ను ప్రోత్సహించాలి, ఎవరో ఒకరు దారి చూపించాలి, ఎవరో ఒకరు సలహాలు ఇవ్వాలని ఆలోచన ఎప్పుడూ పెట్టుకోవద్దు. అలాంటప్పుడు ఎక్కడ కూడా నిజాయితీ అయిన సలహా నీకు దొరకదు. నీ మనసుకు తెలుస్తుందమ్మా నువ్వు చేసింది సరైనదా కాదని. ఇతడికి నీ మీద నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో. నీకు సరైన ఆలోచన కలిగించేలా నేను చేస్తాను. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నమ్మకమెట్టు చేయాలి. తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకి చేరాలి తల్లి. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా అందిస్తానమ్మా. జాగ్రత్తగా ధైర్యంగా ఉండు. ఏదైనా చేయగలనని సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.